నగర పరిధిలోని పలు చెరువులలో కలుషితమవుతున్న వినాయక విగ్రహాలు, గుర్రపు డెక్కను తొలగించి శిఖంలలో అక్రమాలను కూల్చివేయాలని అడిగినందుకు గ్రీవెన్స్లో కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా తమపై అసత్య ఆరోపణలు చేసి పోలీస్ కేసు నమోదు చేయించారని వరంగల్ ఉమ్మడి జిల్లా చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షులు పెరుమాళ్ల లక్ష్మణ్ ఆరోపించారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా చెరువుల అక్రమ ఏరియాలో పరిరక్షణ సొసైటీ అధ్యక్షులు పెరుమాళ్ల లక్ష్మణ్, ప్రతినిధులు చిలువేరు నగేష్ కుమార్, పి వెంకటేశ్వర్లు, జి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ, సామాజిక కార్యకర్తగా గత 13 సంవత్సరాల నుండి చెరువులని, ప్రభుత్వ భూములను కాపాడుతూ పలు జాతీయ అవార్డులు, రివార్డులు అందుకున్నాను అన్నారు. ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, 8 సార్లు రిప్రజెంటేషన్ కానీ ఒక్కసారి రెస్పాండ్ కానీ మేము మాట్లాడడానికి ప్రశ్నించేందుకు పోలీస్ కేసులు పెట్టాము. దీని మీద జీడబ్ల్యూసీ నిర్వహించే ఈవెంట్స్లో పోయి రిజ్వాన్ బాషా గారిని కలిసి, సార్ గత 3 నెలల నుండి 8 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చిన్నవడ్డపల్లి చెరువు, కోట చెరువు, భద్రకాళి చెరువు, ఉర్సు రంగసముద్రం, కట్టమల్ల చెరువుల మీద గుర్రపుడెక్క మలిచి వినాయకులు నిమజ్జనం చేసిన సందర్భంగా వినాయకుల నిమజ్జనం అట్లే ఉన్నాయి. కలుషితమై చిన్నవడ్డపల్లి చెరువు, కోట చెరువుల వినాయకులు నిమజ్జనం చేసినప్పుడు ఇంతవరకు తీయలేదు. కలుషితమై మొత్తం నీరంతా లోపలికి దొరికి భూగర్భ జలాలకి, ఆ భూగర్భ జలాల నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాయిలు, బోరింగ్లలో నీళ్ళు పోయి డయేరియా వ్యాధిస్తుంది. దీని మీద 2 నెలలు చర్య తీసుకోవాలి. ఫ్లోటింగ్ మిషన్ ఉన్నది కదా, ఫ్లోటింగ్ మిషన్ ఏమైందని అడిగి, అది పట్టణ ప్రగతిలో 2 కోట్లు పెట్టి ఫ్లోటింగ్ మిషన్ ఉన్నారు. ఫ్లోటింగ్ మిషన్ ఏమైనా ఖరాబ్ అయింది అన్నాడు. ఖరాబ్ అయితే రిపేరింగ్ చేయవచ్చు అన్నాడు. అంటే మీరు మేడంతో చెప్పి, మినిస్టర్ గారితో చెప్పి 2 కోట్లు ఫండ్ పెట్టాలి అంటే, మీరు చీఫ్ సెక్రటరీతో చెప్పి మీరు ఫండ్ పెట్టాలి సార్, మేము ఇట్లా పెట్టిస్తాం, మరి మేము చెప్పినాక మీరు ఎందుకు సార్ అంటే, మీరు బాగా మాట్లాడుతాను అన్నాడు. బాగా మాట్లాడితే ఉన్నది మాట్లాడామంటే ఇలా గ్రీవెన్సెల్ రానేయకండి, గ్రీవెన్సెల్ రానేయకంటే ప్రజాపాలనప్పుడు అందరూ వస్తారు సార్, గ్రీవెన్సెల్ రానేయట్లేదు అంటారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీద, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద నేను తప్పు చేసిందేమో సార్, ప్రశ్నిస్తే పోలీస్ కేసులా, దీని మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తాను, అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, అది అంటే మీకు సంస్థ గుర్తింపు వెళ్ళి అంటే గుర్తింపు ఉన్నది సార్, గుర్తింపు లేని మరి నాకు ఎట్లా ఇచ్చాము, అనవసరంగా మీరు వేస్ట్ పని చేస్తాను అది అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు, భయంకరమైన దుష్ప్రచారం చేసుకుంటా మీరు పైసలు తీసుకుంటాను అక్కడ ఎఫ్టీఎల్లో మీరు పైసలు తీసుకుంటారని చెప్పి నిరాధారమైన ఆరోపణలు ఇచ్చింది. పెద్ద ఎత్తున మా మీద దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేశాను. బుధవారం నాడు చేస్తే సిఐ గారు నేను చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, రుజువు చేయకుంటే ఆయన మీద కోటి రూపాయల పరినష్టం దావేస్తామని మేము మా సంస్థ తరఫున లీగల్ అడ్వైస్ తీసుకున్నాం. మా అడ్వకేట్స్ కూడా ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపిణీ రెడీ ఉన్నారు. మా మీద దుష్ప్రచారం చేసినందుకు, మా మీద నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు, భయంకరమైన దుష్ప్రచారం ఇప్పటి వరకు కూడా మేము కోలుకోలేని పరిస్థితి ఉన్నాం. అనుభవం, ఎందుకంటే ప్రజాసేవ చేస్తాను, ప్రజాక్షేమం కోసం పోరాడతాను, మేము చెరువులను కాపాడుతాం, ప్రభుత్వం చేసే పని మేము చేస్తాను. అలాంటప్పుడు వీళ్ళు మా మీద దుష్ప్రచారం చేసుకుంటా చేసే మంచి పనులుగా ఉంటాయి.